హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మనము పెట్ పెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్దాము. యాక్చువల్లీ పెట్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, బెల్ట్స్ అనేది, దాని ఆ, ఆడుకునే బాల్స్ కానీ, దాని థ్రెడ్ కానీ, తాడు అవన్నీ ఉంటాయి కదా, పెట్స్ ఐటమ్స్. అంటే యాక్చువల్లీ పెట్స్ పెంచుకునే వాళ్ళకి, మీన్స్ కుక్కలు పిల్లలు పెంచుకునే వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా షాప్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఆ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేయడానికి. అవి మీరు చూసే ఉంటారు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఐటమ్స్. కొన్ని పర్టికులర్ క్వాలిటీ కొంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొన్ని చీప్ ఉంటే కూడా. అవి కూడా ఇంచుమించు నాకు తెలిసినంత మినిమం 250 నుంచే స్టార్ట్ అవుతుంది రేంజ్. నేను అనుకుంటాను ఎక్స్పెక్టేషన్. ఇన్ కేస్ దానికన్నా తక్కువ ఉందంటే ప్లీజ్ నాకు కమెంట్లో మాత్రం డెఫినెట్లీ పెట్టండి, చూద్దాం ఎలా ఉంటుంది సంగతి, నాకు కూడా ఐడియా వస్తుంది. ఓకే అండి, ఈరోజు ఆ ఫ్యాక్టరీకి వెళ్దాం. దానికన్నా ముందు ఒక 2 minutes అండి. యాక్చువల్లీ ఏంటంటే, మనం నిన్న పెట్టిన పోస్ట్కి, నిన్న పెట్టిన వీడియో మీన్స్ చైనా వాళ్ళ కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్ గురించి ఎలా ఉంది సంగతి చెప్పాను అనమాట నేను బేసికల్గా. అది కొంతమంది డైజెస్ట్ కాలేదు యాక్చువల్లీ. వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఏదో చైనాని సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అది అట్లీస్ట్ మనం కొంచెం బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. యాక్చువల్లీ ఏంటంటే, ప్రతి ఒక్కటి ఎవరన్నా కానీ నాకు క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదున్న గ్రౌండ్ రియాలిటీ అదే చెప్తున్నాను కదా. నేను తప్పు అయితే నేను ఏం క్రియేట్ చేసి చెప్పలేదు, నేను గ్రాఫిక్స్ డిజైన్ చేసి ఏం చెప్పట్లేదు. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటాను. ఇంకా నా మేజర్ మోటివ్ అండ్ నా ఇంటెన్షన్ ఏంటో ఒకటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే, యంగ్స్టర్స్ వాళ్ళకి ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం పెద్ద రాకెట్ సైన్స్ అని కాదు, అది పెద్ద విషయం ఏం కాదు. చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకొని కూడా మనం డెవలప్ అవ్వచ్చు అనే వాళ్ళ మధ్యలో, వాళ్ళ బ్రెయిన్లో, ఒక సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఒక బీజం మీన్స్ ఒక సీడ్ కానీ వేస్తే ఆటోమేటిక్గా అది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కానీ డెఫినెట్లీ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటారు. ఓన్లీ జాబ్ ఇస్ నాట్ ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ కాకుండా బిజినెస్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ మై మేజర్ ఇంటెన్షన్ అనమాట. అంతే. ఈ పర్టికులర్ ఇది నేను చూపించే బిజినెస్లు ఇదే పెట్టుకోవాలని చెప్పాను కాదు. ఈ బిజినెస్ చూస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఐడియా వస్తుందని చెప్పేసి దాన్ని నా మేజర్ టార్గెట్ అనమాట. సో ఆ చిన్న చిన్న బిజినెస్ చూస్తుంటే వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది. సో ఓకే, ఇట్లా కూడా చేయొచ్చు కదా, మనం ఇట్లా కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఐడియా వస్తుంది. దాని గురించి మనము చేద్దామనేసి, వాళ్ళని మోటివేట్ చేద్దామనేసి, దానిని వాళ్ళ ఆ బిజినెస్ వైపు ఇన్స్పైర్ చేద్దామనేసి నా ఇంటెన్షన్ అనమాట. ఇంకా నా మేజర్ సెల్ఫిష్నెస్ కూడా ఒకటి ఉందండి. యాక్చువల్లీ ఏంటంటే, మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి, ఇన్ కేస్ మీరు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ దాంట్లో కమ్యూనిటీ హెల్ప్స్ అనేవి చాలా ఉంటాయండి. కమ్యూనిటీ హెల్ప్స్, ఈ పర్టికులర్ కమ్యూనిటీ గురించి ఏ కమ్యూనిటీ నేను పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు. ఆ కమ్యూనిటీ హెల్ప్ అనేది చాలా ఉంటుంది అనమాట. ఒక్కడు పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ పెట్టుకున్నాడు అనుకోండి ఒక ఏరియాలో, వాడు ఏం చేస్తారంటే, వాళ్ళు విలేజ్ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టుకుంటాడు, దాంట్లో పని చేస్తూ ఉంటారు. పని చేసిన తర్వాత ఏం చేస్తారంటే, వీడే వాళ్ళ కమ్యూనిటీలో మాట్లాడేసి పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ వాడికి ఇచ్చి వేరే షాప్ పెట్టించి వాడిని అక్కడ పంపించేస్తాడు. వాడు ఏం చేస్తాడు, మళ్ళీ వాడు వేరే నుంచి ఇంకోని తీసుకొస్తాడు, వాడు మళ్ళీ వేరే సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్లో ఫాలో అవుతారు. అట్లా వాళ్ళు పెరుగుతూ వస్తారన్నమాట. సో అది ఆ సెల్ఫిష్నెస్ నాకు కూడా ఉందన్నమాట. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి, మన తెలుగు వాళ్ళు కూడా ఈ లెవెల్కి రావాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను సెల్ఫిష్ ఫెలో, నేను చాలా సెల్ఫిష్ ఫెలో అని చెప్పి నేను చెప్తుంటాను. ఎందుకంటే అది అఫ్ కోర్స్ ఐఎమ్ సెల్ఫిష్ ఫెలో. నేను మన తెలుగు వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను. మీరు ఎలా ఆలోచిస్తారో అది అప్ టు యూ అనమాట. నేను చెప్పే థాట్ మాత్రం నేను డెఫినెట్లీ నేను చెప్తూనే ఉంటాను. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా డెఫినెట్లీ ఎవరికన్నా ఒకరికి స్ట్రైక్ అవుతుంది యంగ్స్టర్కి. వాళ్ళు జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటే చాలా అనమాట. వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి జీవితాంతం ఓకే, అరే ఈ వీడియో చూడడం వల్ల నాకు ఈ బెనిఫిట్ వచ్చింది, నేను బిజినెస్ పెట్టుకున్నాను, నేను ఇట్లా డెవలప్ అయ్యాను. సో అట్లీస్ట్ తినేటప్పుడు అట్లీస్ట్ మొత్తం సెటిల్ అయినాక, లైఫ్లో సెటిల్ అయినాక తినేటప్పుడు గుర్తొస్తే చాలు అనమాట. సో దట్ ఈస్ ఐ అచీవ్డ్ మై టార్గెట్. అది మన మేజర్ ఇంటెన్షన్ అనమాట. సో నెగిటివ్ కమెంట్ పెట్టుకునేవాడు పెట్టుకొని, వాడు మైండ్ సెట్ ఎట్టుందంటే వితౌట్ ఎనీ లాజిక్ మాట్లాడతాడు అనమాట. ఏమంటే బార్డర్ ఇష్యూస్ తీసుకొస్తాడు, బార్డర్ ఇష్యూస్ అంటాడు, గాల్వాన్లో అది అంటాడు, ప్లస్ రీగర్ ముస్లిం అని చెప్పి మాట్లాడతాడు. మనకి వచ్చేది ఏంటి భయ్యా? తాయివాన్ గురించి కూడా మొన్న రీసెంట్గా ఒక కమెంట్ పెట్టాడు. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించు, నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించు, నీ సొసైటీ గురించి ఆలోచించు. నీ సొసైటీ అంటే నీ చుట్టాల గురించి, నీ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు భయ్యా. మనము ట్యాక్సులు కట్టేది బీభత్సమైన ట్యాక్సులు మనం కడుతున్నాము, అది లీడర్ హెడేక్ అనమాట. మనం ఎలక్ట్ చేసిన లీడర్సే కదా, వాళ్ళ హెడేక్ అది. వాళ్ళు చూసుకుంటారు. నీ పని నువ్వు చేయి, మన పని మనం చేసుకుందాం సంతోషంగా. మన సంతోషంగా ఉందాం, మన సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా కంట్రీ కూడా సంతోషంగా ఉంటుంది కదా. సో హోప్ఫుల్లీ ఈ సాటర్డే లైవ్లో దాని గురించి డిస్కషన్ ఉంటుంది. సో నేను బ్యానర్ మాత్రం పెడతాను. సో హోప్ఫుల్లీ చాలా మంది జాయిన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో లెట్ వి డిస్కస్ టుమారో ఈవినింగ్ రికార్డింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనం కంటిన్యూ చేద్దాం. సో హోప్ఫుల్లీ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏం సంగతి. ఫ్యాక్టరీలో మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మనం ఫ్యాక్టరీ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. లోపలికి వెళ్దాము మెల్లిగా. ఫస్ట్ ఆమె ఏం చేస్తుందంటే, ఓనర్ వచ్చేసి మనకి వేర్ హౌస్ చూపిస్తాను. వేర్ హౌస్ అంటే ఇన్స్పెక్షన్, ఇది వచ్చేసి క్యూసీ ఇన్స్పెక్షన్ అండి ఈమె చేసేది.
క్వాలిటీ చెక్ చేస్తుంది, ప్లస్ ప్యాకింగ్ రెడీ చేసుకుంటుంది అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి వాళ్ళ శాంపుల్ రూమ్ అనమాట. ఇది పర్టికులర్ వచ్చేసి శాంపుల్ రూమ్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ కరెంట్ లేదనుకోకండి, అక్కడ కరెంట్ ఉంది. ఇప్పుడు అదేంటి మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, న్యూస్లో కరెంట్ లేదని చెప్పేసి అంటున్నారు కదా జనరల్గా. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కరెంట్ సేవింగ్ అనమాట యాక్చువల్లీ. అంటే వీళ్ళకి ఏంటంటే డబ్బులు మనం కట్టినా కానీ మనం ఎంత కడితే అంత కరెంట్ యూస్ చేసుకోవడానికి లేదు. పర్టికులర్ ప్రావిన్స్కి సటన్ కెపాసిటీ కరెంటే వాళ్ళు ఇస్తారన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. సో వాళ్ళు ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిదని చెప్పేసి సేవింగ్ మోడ్లో వస్తారన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇవన్నీ శాంపుల్స్ అండి యాక్చువల్లీ చూస్తున్నారుగా. డాగ్కి సంబంధించిన బైటింగ్ది ప్లస్ దాని బ్యాగ్స్ కానీ, ఇది వచ్చేసి రోప్, డాగ్ రోప్స్ అంటారు కదా. దీంట్లో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీకు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ చిన్న చిన్న ఐటమ్స్లో కూడా వాళ్ళు చాలా చాలా మనీ ఎర్న్ చేసుకుంటారు. ఇప్పుడు నేను బేసిక్గా ఇక్కడ ఇవి వచ్చేసి వాళ్ళు టోటల్గా వాళ్ళది టోటల్ 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ వచ్చేసి వేరే ఫ్యాక్టరీలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చిన ఫ్యాక్టరీ వేరేదన్నమాట. ఈ పర్టికులర్ ఫ్యాక్టరీలో ఏంటంటే వాళ్ళ బెల్ట్స్, డాగ్ బెల్ట్స్ కానీ దాని బ్యాగ్స్ కానీ అవన్నీ ఎలా డిజైన్ చేస్తారు, ఎలా ఉంటాయి అనే సంగతి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే అండి, ఇది వచ్చేసి టోటల్ శాంపుల్ రూమ్. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యాక్టరీలో ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అది చూపిస్తుంది అనమాట ఆమె. మేము ఈ మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాము అని చెప్పేసి. సో మనము దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఇది క్లయింట్స్కి ఇచ్చేస్తుంది. ఓకే అండి, మనం ఇప్పుడు ఫ్యాక్టరీలోకి వచ్చాము. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీళ్ళు యాక్చువల్లీ బెల్ట్స్ అన్నీ ఎలా తయారు చేస్తారు, డాగ్ బెల్ట్స్ అన్నీ. మీరు యాక్చువల్లీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ చూపించేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యాక్టరీస్ మీరు చూడండి, మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. వాళ్ళ మిషనరీ కూడా అంత రాకెట్ సైన్స్ మిషనరీ ఏం కాదు. ఇది చాలా సింపుల్ స్టిచ్చింగ్ మిషనరీ అనమాట. చూసారు కదా మీరు, ఇట్లాంటివన్నీ ఇండస్ట్రియలైజ్డ్ స్టిచ్చింగ్ మిషన్స్ అనమాట ఇవి. ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ తయారు చేస్తున్నారు చూడండి, దాని పౌచెస్ బ్యాగ్స్ అంటారు కదా, అది కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ పౌచెస్ ఎలా తయారు చేస్తారు ఏం సంగతి అని. దీన్ని బట్టి నేను యాక్చువల్లీ యంగ్స్టర్స్కి చెప్పేది మెయిన్ ఇంటెన్షన్ నాది ఏంటంటే, ఫ్యాక్టరీస్ పెట్టడం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, దానికి పెద్ద పెద్ద మిషనరీస్ అవసరం ఉండదు. చిన్న చిన్న బేసిక్ మిషనరీతో కూడా వాళ్ళు చేసుకోవచ్చు. మనకు ఆలోచన అనేది ఉండాలన్నమాట. అది అనేది ఈజీగా రావడానికి, ఈజీ కాన్సెప్ట్తో రావడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు. యాక్చువల్లీ ఇప్పుడు చూడండి, ఈమె వర్క్ వచ్చేసి ఈ పర్టికులర్ ఐటమే చేస్తుంది ఆమె. మీన్స్ ఆ పర్టికులర్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఒకటే చేస్తుంది. ఇది ఏంటంటే స్టెప్ బై స్టెప్ లెవెల్లో పోతుంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చి మనం సెకండ్ స్టెప్ పోదామా. ఇప్పుడు ఈయన వర్క్ చూడండి ఒకసారి. సేమ్ ఈయన వర్క్ వచ్చేసి ఇదే. ఈయన స్కిల్డ్ ఇంకా దీంట్లోనే ఉంటుంది స్కిల్. అది తీసుకుంటా, అది స్టిచ్ చేస్తే పక్కన పడేస్తారు. అది వచ్చి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి ప్రాసెస్ అవుతుంది అనమాట. వాళ్ళు డిజైనింగ్ కూడా ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను అనమాట. శాంపుల్ డిజైనింగ్ అయితే శాంపుల్ అది క్లయింట్కి నచ్చితే వాళ్ళు చేస్తారనమాట. చూడండి వాళ్ళు స్కిల్డ్ వర్క్ ఎలా కుడతారో, ఇంత స్పీడ్గా కుడతారో. యాక్చువల్లీ అదేంటంటే మనం చేస్తుంటే మనం అలవాటు అయిపోతాయి కదా. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి అదే పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకంత ప్రాబ్లం కూడా ఏమనిపించదు, ఎందుకంటే వాళ్ళు అదే వర్క్ చేస్తుంటారు కాబట్టి. సో ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ యంగ్స్టర్స్కి నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది యాక్చువల్లీ. మీన్స్ ఇప్పుడు కాకపోయినా పర్టికులర్ ఈ బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి నేను చెప్పట్లేదు అనమాట. మనకేంటంటే ఆలోచన, ఐడియా అనేది వస్తుంది అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్లో అది మనకు ఒకసారి కూర్చుంది అనుకోండి, ఓకే ఈ బిజినెస్లో అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చాలా చిన్న మనం చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు. మనం ఒక్కసారి మనం ఫిక్స్ అయ్యాము, ఈ ఐటమ్ మనం తయారు చేసుకొని అమ్ముకోవచ్చు, అంత కెపాసిటీ ఉంది మనకి అనుకుంటే మనము చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి, ఈ లేడీస్ వీళ్ళంతా మరీ అంత ఎడ్యుకేటెడ్ ఏం కాదు, నార్మల్ చిన్న చదువుకున్న వాళ్ళు, విలేజెస్లో ఉండేవాళ్ళు. వీళ్ళు వచ్చి ఇక్కడ మంచిగా వర్త్ఫుల్ అమౌంట్ సంపాదించుకుంటారు అనమాట. ఇప్పుడు ఇన్కేస్ ఇక చూడండి, బెల్ట్స్ అవన్నీ క్లిప్స్ కుడుతున్నామే. మీరు ఆ బెల్ట్ గుర్తుపెట్టాక డాగ్ బెల్ట్ అయితే క్లిప్ ఉంటుంది కదా అది. సో ఏంటంటే వీళ్ళు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఇట్లాంటి దాంట్లో, ఇట్లాంటి చిన్న ఫ్యాక్టరీస్లలో చదువుకొని వాళ్ళు కూడా, లేడీస్ కూడా మంచిగా వచ్చి కూర్చొని పని చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మా అన్ఫార్చునేట్లీ మనం 9 to 9 కాన్సెప్ట్తో వర్క్ చేస్తాం. 996 మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఇది వచ్చేసి మొత్తం బ్యాగ్స్ అనమాట. డాగ్స్ పెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ పెట్కి సంబంధించిన బ్యాగ్స్ అనమాట. టెంట్స్ అవన్నీ ఉంటాయి, అవి కుడుతున్నాడు అతను. సో 996 కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. మనం పనిచేసేది 9 గంటల నుంచి 9 గంటల వరకు, ప్లస్ 6 రోజులు వారానికి, అంటే ఇంచుమించు 6 days వర్కింగ్. చూడండి ఇది చూసారు కదండి, ఇది గుర్తుపెట్టాలి ఏంటో. అది డాగ్ బైట్ చేయకుండా దానికి అది ఉంటుంది కదా గ్రిప్, అది పెడతానమాట. ఇది ఆమె కుడుతుంది దాన్ని. చూడండి ఎలా కుడుతుందో, అంతే సింపుల్. మనం చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం ఇదే చేయాలని నేను చెప్పట్లేదు, చేస్తుంటే మనకి ఒక్కొక్కసారి క్లిక్ అవుతుంది. ఏదో ఒక ఐడియా క్లిక్ అయినా సెట్ చేసుకోవచ్చు ఈజీగా, పెద్ద విషయం ఏమి కాదు.
ఇది సెకండ్ ప్రాసెస్లో ఇది వచ్చేసి డాగ్ బెల్ట్, ఇది కూడా కుడుతూ ఉంటుంది చూడండి. అంతే, చూసారా మీకు కనబడుతుంది కదా, మొత్తం ఆటోమేటెడ్ మిషన్ అది. అది దానికి పెట్టి ఆన్ చేస్తే చాలా ఆటోమేటిక్గా అది ఎట్లా కుట్టాలో అదే కుట్టేస్తుంది. వీళ్ళు చేసేది కూడా ఏముండదు ఎక్కువ. అట్లా ఈ కాన్సెప్ట్తో ఉండాలి. సో నా యంగ్స్టర్స్కి నేను ప్రతిసారి నేను చెప్పేది అదే, బిజినెస్ అనేది రాకెట్ సైన్స్ కాదు, చాలా ఈజీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా శాంపుల్ కాదు, వేరే ఇక్కడ చూడండి డిజైన్ రూమ్ అన్నమాట ఇది. ఇతను వచ్చేసి పర్ఫెక్ట్ డిజైన్స్ చేస్తారన్నమాట. పైన ఉన్నాయి కదండి బాక్సెస్, పెట్ బాక్సెస్వి డిజైన్స్ చేస్తుంటాడు. అది చేసి క్లయింట్కి చూపిస్తారన్నమాట. ఇన్ కేస్ క్లయింట్కి నచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అది హై ప్రొడక్షన్ మీన్స్ హై క్వాలిటీలో ప్రొడక్షన్ చేస్తారన్నమాట. సో ఇది వచ్చేసి నా శాంపుల్, మీరు ప్రతి ఒక్కది బిట్ టు బిట్ శాంపుల్ రెడీ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసాక వీడియో. కొంతమంది అనుకోవచ్చు నాకు తెలిసి అరే ఏంద్రా ఈ సోది అన్నట్టు, ఎందుకంటే కొంత యంగ్స్టర్స్ చెప్తారు, చాలామంది కమెంట్ పెట్టారనమాట, సోది వీడియో అన్నట్టు పెడతారు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి యంగ్స్టర్స్కి ఏంటంటే ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. థియరిటికల్గా మనం గ్రీన్ మ్యాట్ ముందు వచ్చి చెప్పేస్తే అది లాజికల్గా బ్రెయిన్ పోదనమాట వాళ్ళు, ఎందుకంటే యంగ్ బ్లడ్ కదా. సో ఇట్స్ ఆల్ ద టైమ్ బాయిలింగ్ అవుతూ ఉంటుంది. సో ప్రాక్టికల్గా చూపిస్తూ క్లిక్ అవుతుంది. బ్రో యాక్చువల్లీ మీరు నన్ను తిట్టుకోవచ్చు, నాకు తెలిసి ఎదవ సోది అని చెప్పొచ్చు, ఆ సోది ఈ సోది అని చెప్పొచ్చు. మీ ఇప్పుడు కాదు భయ్యా, మీరు రియలైజ్ అయ్యేది ఎప్పుడంటే మీకు సర్టన్ ఏజ్ వచ్చి మీరు మ్యారీడ్ అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు దేవుడా ఏంద్రా నాయనా నా బతుకు ఇట్లా అయిపోయింది అని చెప్పి మీరు అనుకోకపోతే మీరు నన్ను గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం, నేను గ్యారంటీ ఇస్తాను దాని గురించి. సో ఇప్పుడు వర్క్ హార్డ్ చేయండి. పెళ్ళికి ముందే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే థింక్ ట్వైస్. ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలా, కష్టపడేటప్పుడు కష్టపడితే ఆటోమేటిక్ లైఫ్ అనేది సెటిల్ అవ్వడం. ఇట్స్ వెరీ వెరీ బేసిక్ కామన్ థింగ్. అదేంటంటే న్యూటన్స్ లా లాగా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఆ ఫార్ములా కంపల్సరీ ప్రతి ఒక్కరికి లైఫ్లో అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి నేను అనుకుంటాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.